మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుగుతున్నా. ఈరోజు అయితే మనం కందుకూరు పట్టణంలో కోటేశ్వర హాల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి సంకూల్ సనా రిఫ్రిజిరేషన్ వర్క్ చేసేటువంటి సార్ దగ్గర ఉన్నాం. అసలు వాళ్ళు ఏమేమి రిపేర్లు చేస్తారు, అసలు ఏమేమి వర్క్ చేస్తారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు సనావుల్ అండి. సార్ మీరు ఏ ఊరు సార్? ఎక్కడైనా లోకలేనా? లోకల్ కందుకూర మాది. మీరు ఏమేమి వర్క్ చేస్తుంటారు సార్? మేము ఎయిర్ కండిషన్ అంటే ఏసీ. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఈ వర్క్ మీరు? నేను 96 నుంచి చేస్తున్నాను. 96 నుంచి చేస్తున్నాను. 2000లో షాప్ పెట్టుకున్నాను. ఈ 24 సంవత్సరాలు ఇది షాప్ పెట్టి కూడా. స్టడీ ఏమైనా చదివారా సార్? 10th వరకు చదివాను. 10th చదివి నెక్స్ట్ ఈ వర్క్ వచ్చేసారు. అంతే. ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా ఏ మీ దగ్గరకు వస్తుంటాయి రిపేర్లకి? ఫ్రిడ్జ్లు, ఏసీలు ఎక్కువగా. ఫ్రిడ్జ్లు, ఏసీలు వస్తాయి. వాటిల్లో మెయిన్గా ఫ్రిడ్జ్లో తీసుకున్నట్లయితే ఏ పార్ట్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది? ఫ్రిడ్జ్లో ఏంటంటే గ్యాస్ వస్తుంది ఎక్కువగా. లేకుంటే ఏంటంటే ఇంకా కంప్రెసర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్రెసర్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా అలాగే కూలింగ్. వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్లు ఏంటంటే ఇంకా మామూలుగా మైనర్ వస్తాయి, చిన్న చిన్నవి వస్తాయి. లేదనుకుంటే ఇంకా మోటార్లు అనేది చాలా రేయరు. అంటే మైనర్ అంటే విన్లెట్ వాళ్ళు వాటర్ రావడం, వాటర్ పోకపోవడం, అలాంటి వాషింగ్ మిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా. ఇప్పుడు జరుగుతున్న అంతా ఫుల్లీ ఆటోమేటిక్ కదా, ఫుల్లీ ఆటోమేటిక్ వస్తుంది. ఈ వాషింగ్ మిషన్లలో అంటే సెమీ ఆటోమేటిక్ ఇప్పుడు చాలా వరకు తక్కువగానే. అంటే ఇప్పుడు జనరల్ గా జరుగుతున్నాయి మొత్తం ఫుల్లీ ఆటోమేటికే అంతవరకు. ఏసీల్లో వచ్చేసి ఇంకా స్ప్లిట్ ఏసీలు ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఫ్యాన్ తీసేసి ఏసీలే వాడుతున్నారు. కూలర్లు కూడా ఎక్కువ వాడటం, ఏసీలే వాడుతున్నారు. మీకు బాగానే నడుస్తుందా షాపు? పర్లేదు. అంటే కొద్దిగా లాంగ్ టైం కదా, సీనియర్ కదా, కొద్దిగా పర్వాలేదు. మళ్ళీ చలికాలం వచ్చాక డౌన్ అయిపోతుందా? అంటే 6 months అయితే ఉంటది. 6 months అయితే కొద్దిగా సీజన్ ఉంటుంది, అంత ఏం ఉండదు. అయితే మనం ఏంటంటే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు జరిగిన హౌస్ పర్పస్ చూసుకుంటే ఫ్రిడ్జ్లు ప్రతి ఒక్కరు వర్షం పడుతున్నా కూడా వాడుతూ ఉన్నారు. అంతవరకు అయితే రైట్. ఫ్రిడ్జ్లు ఎక్కువగా ఎట్లా డ్యామేజ్ అవుతాయి చూపిస్తారు మాకేమన్నా కొంచెం? ఫ్రిడ్జ్లు డ్యామేజ్ అంటే ఇప్పుడు వచ్చేసి ఇన్వర్టర్ మోడల్ వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు నాన్ ఇన్వర్టర్ అంటే రిలే తోటి వస్తాయి, అలాగ వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి కంపెనీని బట్టి ఏంటంటే ఇప్పుడు వారంటీ ఎక్కువగా. ఇది కంప్రెసర్ అండి. ఇది మోటార్, ఫ్రిడ్జ్ కి ఉండే మోటార్ అనమాట ఇది. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి మొత్తం చిన్నవి వస్తున్నాయి. ఇప్పుడు ఇన్వర్టర్ మోడల్ ఎక్కువగా పేలుతున్నాయండి. ఇన్వర్టర్ అని అంటే ఇప్పుడు వచ్చిన 10 years వారంటీ, 20 years వారంటీ వస్తున్నాయి కదా, అవన్నీ చిన్నవి కొద్దిగా మన వాడకం బట్టి ఉంటది. ఒక స్పేస్ ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది ఒక 6 inches ఈ గోడకి ఒక 6 అడుగు ముందే ఉన్నా. దీనికి ప్రాబ్లం వచ్చేసి ఐస్ ఫామ్ ఎక్కువ అయ్యేదిను. ఇది ఉంది కదా థర్మోస్టాట్ డైరెక్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల మీకు ఇది ఐస్ ఫామ్ ఎక్కువగా అవుతుంది. ఐస్ ఫామ్ ఎక్కువగా అయినప్పుడు మీరు ఏంటంటే పిల్లలు తెలియక ఏదన్నా ఈ స్కూడర్ లాంటిది, కత్తి లాంటిది తీసుకొని పొడుస్తారు. అట్లన్నప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన వల్ల మీకు కూలింగ్ రాదు. తర్వాత వచ్చేసి మీకు ఈ ఆయిల్ వచ్చేస్తుంది పైకెల్లా. చూడండి ఇదంతా ఆయిల్, ఇది పైకెల్లా ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ వచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇంకా కూలింగ్ అనేది రాదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్ చేసి పెట్టుకోకపోతే మీకు ఇదంతా మోటార్ కూడా పాడైపోయే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ఆఫ్ చేసి పెట్టేసుకుంటే సరిపోయేది. ఏ పార్ట్ డ్యామేజ్ అయినా అంతేనా సార్? దీంట్లో ఏంటంటే ఇది ఉంది కదా, ఇది డైరెక్ట్ అయిపోతుంది. డైరెక్ట్ అయిన వల్ల ఏంటంటే దీంట్లో ఐస్ ఫామ్ ఎక్కువగా అవుతుంది. అయితేనే కిందకి వెళ్ళా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కూలింగ్. అందువల్ల ఏంటంటే మీకు ఇది డీఫ్రాస్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 1 hour తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవడం, లేకుంటే ఈ పార్ట్ మార్చుకోవాల్సి వస్తుంది అంతే. ఇక్కడ ఈ పార్ట్ డ్యామేజ్ అయినా కానీ డేంజర్ అయినా ఇదేం కాదు. ఈ ఫ్రిడ్జ్లకి అసలు ఈ పార్ట్ డ్యామేజ్ కావడం అలాంటిది ఏమి ఉండదు. ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిపేర్ రావచ్చు? అది వాడకాన్ని బట్టి వాడకాన్ని బట్టి ఉంటుందండి.
వాడికని బట్టి ఎలాగుంటుందంటే వాళ్ళు కరెంటు ఒక పొజిషన్ ఉంటుంది కదా, కరెంటు రాగానే ఒక దానికి స్టెబిలైజర్ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఇన్వర్టర్ కి ప్రతి నాన్ ఇన్వర్టర్ కి స్టెబిలైజర్ అనేది ఒకటి ఉండాలి. స్టెబిలైజర్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు వస్తున్న కరెంట్ లో సడన్ గా పోయి సడన్ గా వస్తా ఉంటది కదా, దాంట్లో వచ్చేసి 5 minutes అవుట్పుట్ ఉంటుంది. అది కంపల్సరీ వాడితే మీరు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఇన్పుట్లు ఉంటది, ఇన్బుల్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. అది కరెక్ట్ కాదు. కంపల్సరీ పెట్టుకోవాలి. ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ స్టెబిలైజర్ కంపల్సరీ పెట్టుకోవాలి. అదండి. ఏసీకి కూడా కావాలా? ఏసీకి కంపల్సరీ ఉండాలి. ఏసీకి వచ్చేసి ఏదంటే ఇప్పుడు వచ్చే ఇన్వర్టర్ మోడల్ కంపల్సరీ బూస్టర్ కానీ మామూలు కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు పవర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అనుకోండి సార్, అప్పుడు ఏ పార్ట్ డ్యామేజ్ అవుతుంది ఎక్కువ? పీసీబీ బోర్డ్ ప్రాబ్లం అవుతుంది. పీసీబీ బోర్డ్ నుంచి మనం ఇప్పుడు కంప్రెసర్ కూలింగ్ రావాలంటే కంప్రెసర్ ఆన్ కావాలి. ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తే పీసీబీ ప్రాబ్లం వస్తుంది. పీసీబీ ప్రాబ్లం వస్తే కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. కంప్రెసర్ ఆన్ కాదు. ఒక కూలింగ్ అనేది కంప్రెసర్ ఆన్ అయితేనే కూలింగ్ మనకు ఇస్తుంది. అలాగనమాట. ఇదండి ఫ్రిడ్జ్ బోర్డు ఇదండి. ఇది పీసీబీ బోర్డు. ఇది వచ్చేసి సామ్సంగ్ సింగిల్ డోర్ బోర్డు. ఇది నాన్ ఇన్వర్టర్ అండి. ఇది ఇన్వర్టర్ కాదు, ఇది ఇన్వర్టర్ మోడల్ అండి. ఇది డైకిన్ అండి. ఇది డైకిన్ ఇన్వర్టర్ మోడల్ అండి. ఇది నాన్ ఇన్వర్టర్ కింద కూడా వాడుకుంటారు. ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ అండి. ఇది టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ పీసీబీ. దీంతో మొత్తం ఉంటుంది. ఇన్వర్టర్ కి నాన్ ఇన్వర్టర్ కి తేడా ఏంటి? ఇన్వర్టర్ కింద ఇన్వర్టర్ మోడల్ కి పీసీబీ అంటుంది. ఈ పీసీబీ లేకపోతే ఇన్వర్టర్ కంప్రెసర్ ఆన్ కాదు. ఇది కంపల్సరీ. ఇది పీసీబీ బోర్డు ఉంటుంది. పీసీ బోర్డు నుంచి ఇది ఇప్పుడు ఏసీ ఉంటది. ఏసీ నుంచి డీసీ చేస్తుంది. ఇది ఏసీ వస్తుంది. తిరిగి మనం డీసీ చేసి డీసీని కంప్రెసర్ ఆన్ చేస్తుంది. దానికి ఇది పీసీబీ బోర్డు. పీసీబీ లేకపోతే మీకు ఇక్కడ కాయిల్స్ అని వస్తుంది. నాన్ ఇన్వర్టర్ అంటే ఇంకా కాయిల్స్ వస్తాయి. ఇలాగా దీనికి కాయిల్స్ వస్తాయి. ఇలా రిలే ఓఎల్పి కాయిల్స్ వస్తాయి. అలాగనమాట. ఇప్పుడు వచ్చేసి చాలా స్మాల్ గా ఉంటది, చాలా చిన్నదిగా ఉంటది కంప్రెసర్. చూడండి, ఇది రెండు ఒకే కెపాసిటీ. నాన్ ఇన్వర్టర్ వచ్చేసరికి కంప్రెసర్ పెద్దదిగా ఉంటుంది. ఇన్వర్టర్ వచ్చేసరికి కంప్రెసర్ చిన్నది వచ్చేస్తుంది. అంటే చాలా చిన్నది వస్తుంది. దీని నుంచి ఇప్పుడు దీనికి డీసీ అనమాట. ఇది ఏసీ డైరెక్ట్, ఇది డీసీ. ఇది డీసీ చేస్తుంది అనమాట. అది రెండు డిఫరెన్స్ ఏంటంటారు? అది బెస్ట్ అంటారు, ఇది బెస్ట్ అంటారా? ఇప్పుడున్న కరెంట్ కన్జంప్షన్ కి ఇదే వాడుతున్నారు. ఇప్పుడు జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఇది రావటం లేదు. ఏంటంటే హెవీ అవుతుంది, కరెంటు ఎక్కువ కాలుతుంది. అందువల్ల ఇప్పుడున్న దీంట్లో ఇదే వాడుతున్నారు ఎక్కువగా. ఇప్పుడు దీనికి వచ్చేసి 10 years వారంటీకి ఇప్పుడు వస్తున్నాయి. ఇదికి 5 years వారంటీ వస్తుంది. ఇది ఓల్డ్ కాబట్టి ఇప్పుడు అసలు అవి రావటం లేదు కదా? రావటం లేదు సార్. ఇప్పుడైతే ఇది రావటం లేదు. ఇన్వర్టరే చేస్తుంది. ఇప్పుడు కంప్రెసర్ ఇప్పుడు మార్కెట్ లో రాలేదు ఇంకా. ఇది మేమేం చేస్తామంటే ఇది తీసేసి నాన్ ఇన్వర్టరే చేస్తాం. ఇంకా నాన్ ఇన్వర్టరే. ఇంకా ఇప్పుడు దానికి ఇయర్లీ 200 వచ్చేది 300 వస్తుంది. అంటే కరెంట్ కన్జంప్షన్ పవర్ అన్నమాట. పవర్ కూడా సేవ్ అవుతుంది. పవర్ కూడా సేవ్ అవుతుంది చాలా సార్. 50% సేవ్ అవుతుంది. అదనమాట సార్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో కూలింగ్ రావటం లేదు, కూలింగ్ అసలు తగ్గిపోతూ ఉంటుంది. దానికి ఏం డ్యామేజ్ అయ్యొచ్చు? దాంట్లో వచ్చేసి 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కంప్రెసర్ ఆన్ కాకపోయినా కూలింగ్ రాదు. బట్ కంప్రెసర్ ఆన్ అయ్యి కూలింగ్ రాకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత వచ్చేసి కంప్రెసర్ ఆన్ అయ్యి గ్యాస్ ఉండి కూలింగ్ రాకపోతే థర్మోస్టాట్ ప్రాబ్లం ఉంటుంది. బట్ తర్వాత ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం కంపల్సరీ. కంప్రెసర్ ఆన్ కాకపోయినా గ్యాస్ లేకపోయినా కూలింగ్ రాదు. అన్ని 3 రకాలుగా ఉంటాయి అనమాట. ఏదైనా లీక్ ఉన్నా కూడా కంప్రెసర్ తక్కువగా వస్తుంది. అంటే కూలింగ్ అంటే గ్రాడ్యువల్ గా ఇంకా తగ్గుతా ఉంటది అనమాట. దాంట్లో గ్యాస్ ఆటోమేటిక్ ఫస్ట్ నుంచి ఫిల్ చేసి ఉంటుందా? ఫస్ట్ నుంచే ఫిల్ చేస్తుంది. లీక్ లేకపోతే అసలు కూలింగ్ ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటది. గ్యాస్ అయిపోదు. అది గ్యాస్ అయితే అయిపోదు. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటది. ప్రాబ్లం ఫ్రిడ్జ్ అనేది ప్రాబ్లం రాకపోతే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటది. ఇంకా దానికి మెయింటెనెన్స్ అనేది ఏముండదు. మెయింటెనెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం దాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల, పవర్ అప్ అండ్ డౌన్ వల్ల,
గ్యాస్ ఏదన్నా మనం ఐస్ గడ్డలు ఎక్కువ పొడిన వల్ల అలాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా కంపల్సరీ గ్యాస్ కరెంటు ప్రాబ్లం వల్లే ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా. ఏదైనా కూడా కొత్తదిగా అయినా పాతదిగా అయినా ఏంటంటే పాతదంటే కొద్దిగా కూలింగ్ అనేది కరెంట్ అనేది కొద్దిగా ఎక్కువ లాగుతుంది. దీనికి దానికి సంబంధమే లేదు. ఇప్పుడు వస్తున్న అంత గ్రీన్ గ్యాస్ కదా, ఇప్పుడు 600 గ్యాస్ కానీ వేరే ఇప్పుడు గ్యాస్ కానీ అంత ముందు వచ్చిన గ్యాస్ లేవు. పాత వాటికి కూడా అదే గ్యాస్ ఎక్కిస్తున్నాం. వాటర్ ప్లాంట్లలో ఉండే కూలింగ్ చేస్తామండి. వాటర్ ప్లాంట్లలో మిషన్ కూడా ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? వాటికి వచ్చేసి గ్యాస్ ప్రాబ్లమే వస్తాయి. గ్యాస్ ప్రాబ్లం వస్తాయి. ఏదన్నా అంటే కంటిన్యూగా వాడుకుంటారు కాబట్టి వాళ్ళకి దానికి వైరింగ్ ప్రాబ్లం వస్తాయి. వైరింగ్ హీట్ కావడం, అలాంటి కొద్దిగా డిస్కనెక్ట్ కావడం అలాంటి వస్తాయి ఎక్కువగా. లేకుంటే రిలేస్ దానికి వచ్చేసి కెపాసిటర్ లో వస్తాయి. కెపాసిటర్ లో మారుస్తాం. అయ్యే కంప్రెసర్ అనేది పోయేది కొద్దిగా చాలా తక్కువ, అది కూడా పోతా ఉంటాయి. అది ఏంటంటే కరెంటు వల్లే ఈ వాడేది మొత్తం కరెంటు తోటే చాలు అవుతుంది అనమాట. అంతే. ఓన్లీ మీ దగ్గరికి వచ్చి రిపేర్ చేస్తుంటారా లేకపోతే అవుట్డోర్ కూడా వెళ్తా ఉంటారా? అందరూ తెచ్చుకోలేరుగా, కదా. మనం పోయి అక్కడ మేము పోయిన దానికి చార్జెస్, పెట్రోల్ చార్జెస్, ట్రావెల్ చార్జెస్ తీసుకుంటాం. అలా చేస్తాం. అక్కడికి వెళ్ళి చేస్తాం. కొన్ని పెద్ద ప్లాంట్లు ఉంటాయి, పెద్ద రాని ఉంటాయి, అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తాం. తప్పనిసరి కావాలి, వెళ్ళాల్సిందే. మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుంటాయి సార్ లోన్? లేదు సార్, మన గవర్నమెంట్ నుంచి అసలు ఏం లేదు. మన ఇప్పుడు స్టేట్ మనకు వచ్చేసి అసోసియేషన్ ఉంది, ఏపీ ర్యాక్వా అని అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ తర్వాత మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా పార్టీకి ఏదైనా కావాలన్నా మనకు వాట్సాప్ ద్వారా మనకు మెసేజ్ పెట్టేసి మనకు సాల్వ్ చేస్తాము. కొన్ని ఇప్పుడు వస్తున్న కొత్త ప్రొడక్ట్స్, కొత్త మనకు కొన్ని అర్థం కావు. మనకేంటంటే తెలుసుకొని చేస్తాం. తెలుసుకోకుండా మనకు చేయకుండా దేనికి మనం ప్రిఫరెన్స్ చేయము. మనకేంటంటే దగ్గర పోతాము కానీ దానికి ఏదన్నా పార్ట్ కావాలన్నా, ఏదన్నా సజెషన్ తీసుకుంటాం తప్పనిసరిగా. పెద్ద కంపెనీల్లో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనకు మెసేజ్ పెడతాము. ఏంది ప్రాబ్లం అనేది వాళ్ళు చెప్తారు. ఏదైనా పీసీబీ బోర్డు ఏదైనా ప్రాబ్లం ఉంటే బయట చేపిస్తాం, అంతవరకే. మీకు అసోసియేషన్ నుంచి ఏమైనా మీకు హెల్త్ బాగలేనప్పుడు కానీ హెల్ప్ చేస్తాం? తప్పకుండా చేస్తారండి. ఏదన్నా ఎప్పుడన్నా ప్రమాదం జరిగింది, మనకు బీమా ఉంటది, మన అసోసియేషన్ తరఫున ఏదైనా లబ్ధి పొందుతాం. ఈ మధ్యన ఒక అతను కరెంట్ షాక్ తగిలి సర్వీస్ ఏసీ చేస్తా చనిపోయాడు. ప్రతి అసోసియేషన్, ప్రతి మండలం, ప్రతి షాపు గల్లకి ఎవరు సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ లేకపోయినా కూడా వాళ్ళు కంపల్సరీ ఎంతో కొంత లబ్ధి పొందుతారు. చేయాలి తప్పనిసరిగా. మొన్న రీసెంట్ గా నేను కూడా ఒక 500 వేసాను. మా అసోసియేషన్ తరఫున 4000, 5000 అందరూ ఇచ్చారు. అది ఇప్పుడు ఇక్కడ అనేది కాదు, స్టేట్ మొత్తం, ఏపీ మొత్తంలో మనకు ఏపీ ర్యాక్వా అని ఒకటి ఉంది, యాప్ మనకు అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ ద్వారా మనకు అన్ని తెలియపరుస్తూ ఉంటారు. మనం కూడా విచారిస్తూ ఉంటాం. మన గ్రూపులుగా ఉంది. మన దాంట్లో అన్ని మనం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏదైతేనేమి ఇబ్బంది అయినైతే రానిమ్ము. అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా మెకానిక్ వాళ్ళు చెప్పిన మాటలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో తిరుపతిరావు.